ఎప్పటి నుంచన్నా? ఎప్పటి నుంచి నిర్లక్ష్యానికి గురికాడబడింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి. అంటే గత 15 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైందని చెప్తున్నావా? అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ప్రకాశం డిస్ట్రిక్ట్‌కి అని చెప్తూ ఉన్నావు. అంతే కదా? అంతేనా? సరిగ్గా చెప్పన్నా, అర్థం కాదు మాకు. మట్టి బుర్రలన్నమాయి. సరిగ్గా చెప్పు. దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎందుకు చేయలేకపోయాడు అంటారు? మీరు చెప్పండి. చేయకూడదు అనుకున్నారా? చేయలేకపోయారా? అంటే ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఆయన స్టార్ట్ చేసింది లేదు కాబట్టి ఆయనకి అసలు దానిపైన ఆసక్తే లేదన్నామా? ఏమందాం చెప్పండి. మీరు వాళ్ళ కూటమిలో మెంబర్ కదా మీరు కూడా. ఏం చెప్తాం? పరిశ్రమలు పక్కన పెట్టండి. ఎందుకు పెట్టాలి పక్కన? పెట్టాలా? ఎందుకు పెట్టాలి? చేతగా తీసుకురావడం? అవునులే, దావోస్ వెళ్తేనే తిప్పి కొట్టి పంపించారు. కొత్తగా పరిశ్రమ గురించి మాట్లాడితే చెప్పులు తీసుకొడతారు జనాలు కదా. మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, సంవత్సరానికి 4 లక్షలు కదా, 20 లక్షలు అంటే అని ప్రజలు అడుగుతారని భయం కదన్నా నీకు. భలే డిఫెండ్ చేస్తావన్నా నువ్వు. ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు? చెప్పు మరి, ఎందుకు కల్పించలేకపోయావు? అధికారంలోకి సంవత్సరం అవుతుంది. నువ్వేదో పీకుతానన్నావు కదా, ఎందుకు పీకలేకపోయినావు చెప్పు. అసలు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేదు? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మధ్యలో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళంతా 5 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు పెద్ద మ్యాటర్ కాదు. 16 సంవత్సరాలు ఉండి ఇప్పుడు ఇంకో 17 సంవత్సరాలు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయలేకపోయాడు? 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో చెప్పొచ్చు కదన్నా.